చాలా రోజుల నుంచి హిట్ అవ్వట్లేదు. అంటే హిట్ అయిన సినిమాలు కూడా నాకు నచ్చినవి ఉన్నాయి రామ్‌వి. ఎప్పుడో స్టార్టింగ్‌లో వచ్చిన 'దేవదాసు' గానీ, ఆ తర్వాత వచ్చిన 'నేను శైలజ' ఇలాంటి మూవీస్ తప్ప ప్రతి సినిమాలో నాకు రామ్‌ది ఓవర్ యాక్టింగ్ అనే అనిపిస్తది. ఇంక్లూడింగ్ 'ఇస్మార్ట్ శంకర్'. ఆ యాక్టింగ్, ఆ క్యారెక్టర్ అంతా కూడా ఏదో ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. కానీ ఫస్ట్ టైం నాకు రామ్ నచ్చాడు. లుక్స్ వైస్ కానీ, యాక్టింగ్ వైస్ కానీ చాలా మంచిగా అనిపించాడు. ఇదిరా నీ పొటెన్షియల్ అన్న అనిపించినట్టుంది సినిమా. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, సినిమా పంచాంగం. అండ్ మనం మాట్లాడేది మూవీ వచ్చేసి 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఎలా ఉంది మూవీ అంటే, ఒక రెగ్యులర్ ఫార్మాట్ మూవీకి అటు ఇటు 2 తోకలు అంటించినట్టు ఒక ఫ్యాన్ బాయ్ అనేది తగిలిచ్చారు. ఎట్లా అంటే, ఒక హీరో ఉంటాడు, ఒక పెద్ద స్టారు, 'ఆంధ్ర కింగ్' స్టార్ ఉపేంద్ర. ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ ఒక హెల్ప్ చేస్తాడు. అది ఎంత ఎక్స్టెండ్ వరకు ఫ్యాన్ వెళ్ళగలుగుతాడు, తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది, దానికి ఈ హీరో ఏం చేశాడు అనేది స్టోరీ అనమాట. సో స్టోరీ అంతా చాలా కామన్గా ఉంటుంది. డైరెక్ట్ చేసింది వచ్చేసి పి. మహేష్ బాబు. ఆయన ఇంతకుముందు వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ డైరెక్ట్ చేశారు. మంచి డైరెక్టర్, మంచి పొటెన్షియల్ ఉంది. ఈ మూవీలో కూడా ఆ పొటెన్షియల్ చూపించారని అనిపించింది. నాకైతే సినిమా బాగానే నచ్చిందండి. నేను బాగాలేదు అని చెప్పను, సూపర్ అని చెప్పను. నాకైతే మంచిగా అనిపించింది, యావరేజ్గా అనిపించింది. ఏం బాగుంది, ఏం బాగాలేదు మాట్లాడుకునే ముందు ఫస్ట్ అయితే నాకు ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ అయితే పిచ్చగా నచ్చింది నాకు. 'కాంతా' మూవీ చూసిన తర్వాత ఓకే, అక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఈ మాత్రం పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇచ్చింది అని అనిపించింది. కానీ ఈ మూవీలో ఆ క్యారెక్టర్ అంత లేదు. అంటే ఆ క్యారెక్టర్కి అంత యాక్ట్ చేసే పొటెన్షియల్ లేదు. బట్ స్టిల్ చాలా ట్రై చేసింది అనిపించింది. అండ్ రామ్ కూడా ఇంత మంచి యాక్టర్ అని అనిపించలేదు. ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ కానీ, అరవడాలు, ఒక్కోసారి అరుస్తూ ఉంటాడు పిచ్చిగా అరవడాలు, పంచ్ డైలాగులు, శపథాలు ఇవన్నీ లేకుండా చాలా కామ్గా, ప్రశాంతంగా ఒక లైన్లో పడ్డాడు మనోడు అన్నట్టు అయితే అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది చూసినంతసేపు. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది మూవీకి. ఆ మ్యూజిక్, అన్ని సాంగ్స్ అన్నీ బాగున్నాయి. యాక్చువల్ బేసిక్గా ప్రతి సాంగ్ నాకు నచ్చింది. అంటే థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నా, 1-2 డైరెక్ట్గా చూశాను, కానీ మిగిలినవి థియేటర్లో డైరెక్ట్గా చూసినా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎలివేట్ చేశారు. ఒక క్లైమాక్స్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్లో అంత ఎమోషన్ రాలేదు, చెప్తాను తర్వాత మాట్లాడదాం. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ట్రై చేస్తూనే ఉన్నారు పాపం ఆ ఎమోషన్ తీసుకురావడం కోసం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వివేక్ మెరిన్ ఏదో సంథింగ్ గుర్తురావట్లేదు. సో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ మూవీలో ఇంకా నాకు నచ్చింది ఏంటి అంటే, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటాయి కదా, బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అన్నట్టు ఒక కొటేషన్ ఇచ్చారు దానికి. అది లిటరల్లీ చాలా బాగా చూపించారు. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు, హీరోని ఎంత ఆరాధిస్తాడు, దానికోసం తన లైఫ్ ఎంత స్పాయిల్ చేసుకుంటాడు, తన లైఫ్ ఎలా బాగు చేసుకుంటాడు, ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు, ఒక పాజిటివ్ వేలో, నెగిటివ్ వేలో, ఇటు కూడా కంప్లీట్గా ఇది అని చూపించకుండా చాలా మంచిగా చూపించారు. చిన్నప్పుడు మనం ఫ్యాన్ వర్క్ చేయడం కానీ, ఇప్పుడు ఏంటంటారు, నేను మహేష్ బాబు ఫ్యాను, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇట్లా కొట్టుకోవడం, ఫ్యాన్ వార్స్ కానీ, ఆంధ్ర సైడ్ ఉంటాయి ఎక్కువ, మీకు కులాల గురించి కొట్టుకోవడం కానీ, ఇట్లా చాలా మట్టికి అంటే మనం చిన్నప్పుడు చూసినవి అవన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చినట్టు అనిపించింది. థియేటర్స్కి వెళ్ళడం, బ్యానర్స్ కట్టడం, టికెట్స్ కోసం కొట్టుకోవడం. సినిమా సరిగ్గా లేదనుకోండి, థియేటర్లో రీల్ ఎడిట్ చేసి ఏ థియేటర్కి ఆ థియేటర్ సెపరేట్ వెర్షన్ వేసేవారు, అది కూడా చూపించారు. సో ఇదంతా ఒక పాతకాలం 2000s టైంలో జరుగుతున్నట్టు స్టోరీ చూపించారు. సో చాలా బాగుంది అది. ఉపేంద్ర గారి క్యారెక్టర్, ఆయన సూపర్ స్టార్ ఇందులో, అంటే ఒక స్టార్ అనమాట, హీరో. సో ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా యాక్ట్ చేశారు. బట్ ఆయన పొటెన్షియల్ ఇది కాదు, ఇంకా ఉంది, సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా స్టార్టింగ్లో ఒక 10-15 మినిట్స్ మొత్తం ఉపేంద్రానే ఉంటారు. అండ్ క్లైమాక్స్ వచ్చారు తప్ప మిగిలిన టైంలో ఎక్కువ ఉపేంద్రాన్ని యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఈ మూవీ ఒక ఫ్యాన్ బాయ్, అంటే ఒక హీరో కోసం ఒక ఫ్యాన్ బాయ్ ఏం చేశాడు అనే దానికన్నా ఆ ఫ్యాన్ బాయ్ లవ్ స్టోరీ అన్నట్టు కనపడింది నాకు. మొత్తం అంతా కూడా ఆ లవ్ స్టోరీలోకి దిగిపోయారు. ఈ మెయిన్ ఏదైతే ఈ కాంటెక్స్ట్ తీసుకున్నారో, ఆ ఫ్యాన్ బాయ్ కింద హీరో కోసం ఏం చేశాడు అనే కాంటెక్స్ట్ ఉంటుందో, ఆ కాంటెక్స్ట్ మొత్తం గాలికి వదిలేసి హీరో లవ్ స్టోరీకి వెళ్ళిపోయారు. బట్ లక్కీలీ ఆ లవ్ స్టోరీ లైట్గా వర్కౌట్ అయింది కాబట్టి మనకు బోర్ కొట్టకుండా నడిచింది. అది కూడా భాగ్యశ్రీ బోర్సే గారు ఉన్నారు కాబట్టి దాన్ని అట్లా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అండ్ అది కొంచెం ఎక్కువ అయిపోయింది. సినిమాకి మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఇచ్చినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ అయితే అంత డిసప్పాయింటింగ్ ఏం అనిపించలేదు నాకు. రామ్ కూడా చాలా బాగా చేశాడు. ఆంధ్ర యాస, ఆ స్టైల్ కానీ అవన్నీ చాలా బాగా క్యారీ చేశాడు. మీరు ఇస్మార్ట్ శంకర్ చూస్తే కంప్లీట్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, అది అంతలాగా అడాప్ట్ చేసుకున్నాడు అని అనిపించింది. మళ్ళీ ఈ సినిమాలో కంప్లీట్ ఆంధ్ర స్లాంగ్ అనమాట. సో అది కూడా ఎక్కడా కూడా ఎబ్బెట్టిగా లేకుండా చాలా మంచిగా చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఎక్కడ వేస్ట్ సీన్ లేకుండా, ఓకే ఈ సీన్లో ఈ కొత్తదనం ఉంది, ఈ సీన్లో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అన్నట్టుగా లాక్కుని వెళ్ళిపోయారు. చాలా బాగా తీసుకెళ్లారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అది అన్రియలిస్టిక్గా అనిపించింది. నరసింహ సినిమాలో ఒక సాంగ్తో వాడు కట్టు టీ కొట్టు అని చెప్పి రిచ్ అయిపోయినట్టు. సో ఇట్లా
సంథింగ్ కొన్ని ఏదో చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తాడు, అది ఇమీడియట్గా క్లిక్ అయిపోతాడు అన్నట్టు కొంచెం అన్రియలిస్టిక్గా ఉంది. అది ఇంకా మంచిగా చూపించుంటే బాగుండేది. ఈ మూవీకి మెయిన్ కావాల్సింది ఏంటి, మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరోకి తన అభిమానికి మధ్యలో ఉండే ఎమోషన్ని చాలా బాగా పోర్ట్రేట్ చేయాలి. సో ప్రతి ఒక్కళ్ళు దేనికోసం వెయిట్ చేస్తారంటే ఈ హీరో అండ్ ఆ ఫ్యాన్ ఎప్పుడు కలుస్తారు, అప్పుడు ఏ ఎమోషన్ వస్తుంది, అసలు ఆ సీన్ ఎలా ఉంటుందని వెయిట్ చేద్దామని చూస్తారు. బట్ ఆ సీన్ అయితే లిటరల్లీ పెంట చేస్తారు క్లైమాక్స్లో. ఎందుకు అంటే వీళ్ళు సినిమాని ఒక ట్రాక్లో తీసుకెళ్దామని చూశారు. ఒక ఫ్యాన్ బాయ్ అండ్ ఒక ఫ్యాన్కి మధ్యలో జరిగే ఒక ఎమోషనల్ స్టోరీని, దాని మధ్యలో లవ్ స్టోరీ కూర్చారు. ఓకే ఫైన్. బట్ ఈ మధ్యలోకి తీసుకొచ్చి మళ్ళీ మహేష్ బాబు ఊరిని దత్తం తీసుకున్నట్టు ఊరి సమస్యలన్నీ ఇంక్లూడ్ చేస్తారు దీంట్లో. అది కొంచెం ట్రాక్ తప్పేసి ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా సింపుల్గా ఒక ఎమోషనల్గా దాన్ని ఎండ్ చేస్తుంటే బాగుండేది. దానికి వరదలు పెట్టి అవి పెట్టి ఏదో గ్రాండ్గా చూపించాలి, చాలా ఒక విప్లవం జరిగిపోతుంది, వీళ్ళిద్దరూ కలుస్తున్నప్పుడు సునామీ వచ్చేస్తుంది అన్నట్టు చూపించడానికి ట్రై చేశారు. అది కొంచెం చాలా చిరాగ్గా అనిపించింది. విఎఫ్ఎక్స్ అయితే 2 వర్స్ట్గా ఉన్నాయి, అస్సలు బాగాలేదు. అది లేకుండా ఉండుంటే ఎమోషన్ కనెక్ట్ అయ్యేదేమో. దాన్ని చాలా గ్రాండ్ స్కేల్కి తీసుకెళ్దాం అనుకొని అక్కడ విజువల్స్ చూసుకున్నారు తప్ప ఎమోషన్ గాలికి వదిలేసారు అనిపించింది. ఓవరాల్ ఇదండి నా రివ్యూ ఫర్ ఆంధ్ర కింగ్ తాలూకా. నాకైతే బాగానే అనిపించింది. రామ్ సినిమాలు, పాత సినిమాలు, చాలా సినిమాలు నాకు తెలిసి ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి వచ్చిన చాలా సినిమాల్లో చాలా బెటర్ సినిమా ఇది. వెళ్ళి చూడాలి అనుకుంటే చూడండి, వర్త్ వాచింగే. నేనైతే బాగాలేదని చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.